నీ కృపకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. నీ మాటల ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని నీలాగే మేము జీవించి నీలాగే మేము కూడా పరలోకమును అడుగు పెట్టుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఫ్రంట్లో ఖాళీ ఉన్నాయి, ఇది కిర్క కూర్చోకండి దయచేసి. ఇక్కడ ఖాళీ ఇద్దరు ముగ్గురు రండి, ఇక్కడికి మోష గారు రండి, రాజు ఇంకా ఎవరండి ఖాళీ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని దినాలుగా మనం ధ్యానిస్తున్న విషయం ఏమిటంటే యేసు ప్రభు యొక్క శిష్యులమని ఎప్పుడు పిలువబడతాం. మనం ప్రభుని అంగీకరించి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ ఆయనలాగా జీవించడానికి గనక మనం ఇష్టపడకపోతే ఆయన తండ్రి యొద్దకు చేరుకున్నట్టుగా మనం కూడా ప్రభు దగ్గరికి చేరుకోలేం. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా మీరు వెళ్ళండి లోకంలోకి. యేసు ప్రభును అనుసరించిన శిష్యుల యొక్క జీవితాన్ని చూస్తే ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నారో వాళ్ళందరూ కూడా యేసయ్య మాట విని, ఆయన పిలుపుని విని ఆయనను అనుసరించారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా వాళ్ళు ఏం చేశారు అని అంటే, వారి జీవితాల్లో ప్రథమ స్థానం, గురువు స్థానం యేసయ్యకి ఇచ్చారు. తల్లికి ఇవ్వలే, తండ్రికి ఇవ్వలే, భార్యకి ఇవ్వలే, భర్తకి ఇవ్వలే, పిల్లలకి ఇవ్వలే. ఫస్ట్ చాయిస్, ప్రథమ స్థానం ప్రభుకి ఇచ్చారు. ప్రభువును గురువుగా ప్రతిష్ఠించుకున్నారు. మూడవదిగా మనం చూస్తే యేసు ప్రభుల వారి యొక్క మాటలు విని యేసయ్య ఏ రీతిగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అప్పగించుకున్నారు. నాలుగోది మనం ధ్యానించాం, ప్రతి అవసరత విషయాల్లో వాళ్ళు దేవుని మీదనే ఆధారపడ్డారు. అది ఏ రకమైన అవసరత వచ్చినా దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడు వాళ్ళను పోషించాడు, నడిపించాడు. ఐదవది మొన్న వారం కంటే ముందు వారం మనం ధ్యానించాం. అన్ని విషయాల్లో కూడా వాళ్ళకున్నటువంటి సంతోషం, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆనందించకుండా, వాళ్ళ స్థితిగతులను బట్టి ఆనందించకుండా దేవుణ్ణి బట్టే వాళ్ళు ఆనందించారు. చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే, దేవుని పిల్లలుగా మనం కలిగిన దాన్ని బట్టి ఆనందంగా ఉంటాం, మనం కలిగింది పోయినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళంత ఆనందంగా, వాళ్ళని కొట్టిన తిట్టిన, చివరికి తలకిందులుగా సిలువేసినా కూడా వాళ్ళు సంతోషంగా ప్రభువుని వెంబడించారు. కారణం ఏంటిదంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి, పాప విముక్తిని బట్టి, విమోచనను బట్టి, రేపొద్దున పరలోకంలో దేవునితో కలిసి ఉండే అద్భుతమైన జీవితాన్ని ఎప్పుడైతే వాళ్ళ ముందు ఉంచుకోగలిగారో వాళ్ళు సంతోషంగా జీవించగలిగారు. దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నటువంటి మనం ఇటు లోకంలో సంతోషించకుండా, ఇటు దేవునిలో సంతోషించకుండా ఒకవేళ మధ్యస్థులకు జీవిస్తే మనం తటి దౌర్భాగ్యులు ఇంకా లే. ఎందుకంటే లోకస్తులకి ఇది శాశ్వతం అనుకుంటారు, ఇక్కడున్న జీవితమే ఆనందం అనుకొని దాని కొరకు బ్రతుకుతారు. తర్వాత ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ తర్వాత ఏంటో దేవుని పిల్లలుగా మనకు తెలుసు. ఈరోజు క్రీస్తును బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఒకవేళ మనం ఆనందించగలిగితే రేపు 100% యుగ యుగాలు, తరతరాలు శాశ్వతమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి డబ్బున్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తును బట్టి ఆనందించగలిగారు. అలాంటి స్థితిలోకి యేసు ప్రభు శిష్యులు వెళ్ళారు. మనం ఆ స్థితిలోకి వెళ్తేనే రేపు పరలోకంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఈరోజు ఇందాక మనం చదువుకున్నాం, ఏమన్నాడు? యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోది ఏంటి అంటే, ప్రభు మాటకు మనం విధేయత చూపించాలి.
మనం ఏం చేయాలి? 100% విధేయత చూపిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని రుజువు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఒక మాట చెప్తే వింటాం. అందుకే ఎవరైనా చెప్తే వినప్పుడు, అరే వాడు ఎవరితో స్నేహంగా ఉంటాడు, ఈ అమ్మాయి ఎవరితో స్నేహంగా ఉంటుంది, వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి అంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, వ్యక్తపరుస్తారంటే వాళ్ళు ఏ మాట అయితే చెప్తారో దానికి విధేయత చూపిస్తారు. సో మనం యేసయ్య శిష్యులం కావాలి అని అనుకున్నప్పుడు దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించాలి. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించకపోతే మనం ఆయన నామం పేరిట ఎలా ప్రార్థన చేస్తాం? చేయలేదు. చేసినా నువ్వు అడిగింది పొందుకోలేదు. మీ డాడీ మిమ్మల్ని కోపంగా ఉన్నప్పుడు పిల్లలు వెళ్ళి డాడీని అడుగుతారా? మమ్మీ డాడీ కోపంగా ఉన్నాడు, నాకు 10 రూపాయలు కావాలి. మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆర్జీ పెడతారు. వాడికి ఆకలి ఎత్తుంది, అన్నం పెడతలే, చెప్తుంది మమ్మీ కొట్టింది అనుకో, డాడీ మమ్మీ అన్నం పెట్టనంటుంది కదా. ఎందుకంటే తను ఆ టైంలో అడిగితే మమ్మీ ఇవ్వదు, డాడీ ఇవ్వడు. కారణం ఏంటి? ఆయన కోపపరిచే దిశలో ఉన్నాం. నువ్వు రియల్గా ప్రేమిస్తే మనం చేయాల్సింది ఒకటే, ఆయన మాటకు లోబడాలి, ఎదురు తిరగకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభుల వారు ఒక సందర్భంలో మనం ప్రేమ ఉందని కొన్నిసార్లు కన్నీళ్లు కారుస్తాం, ఏడుస్తూ ఉంటాం. మనం వాళ్ళ మీద మంచి మనోభావాన్ని కలిగి ఉంటాం. అది సూచన కాదు. ఏంటి సూచన అంటే, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ప్రభు యొక్క మాటకి ఏం చేయాలి? వెంటనే విధేయత చూపించాలి. ఆ విధేయత కొరకని ఒక సందర్భం వచ్చింది. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఉంటే యేసు ప్రభుల వారు ఒక పని చేశాడు. ఏంటంటే ఆయన అందరు కూడా, ఏయ్ నువ్వు మా బోధకుడవు, నువ్వు మా ప్రభువువి అని శిష్యులు వెంబడిస్తున్న జనం కూడా యేసు ప్రభుల వారిని ప్రభు అని, విమోచకుడని ఆయనను హృదయాంతరంగం నుంచి చెప్తా ఉన్నారు. నిజంగా యేసు ప్రభు అని వాళ్ళు గుర్తెరిగి యేసు ప్రభును వెంబడించారు. వాళ్ళు ప్రభు అని పిలుస్తున్నారు, అది సరి అయింది, న్యాయమైంది. అటువంటి సందర్భంలో యేసు ప్రభుల వారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళకు విధేయత నేర్పించిన కొరకని, లోబడటం అంటే ఏంటో నేర్పించడం కొరకని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం యోహాను సువార్త ఒకసారి 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 13 నుంచి మనం 17 దాకా. ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. బోధకుడనియు ప్రభువని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనటువంటి నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. యేసు ప్రభులు వారు చూడండి, ఆయన యూదులు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రాణం పోయినా ఒప్పుకుంటారు, కానీ ఒకడికి తల వంచరు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భం వచ్చింది, మీరు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళి 2-3 వచనాలు చూడండి. అహష్వేరోషు రాజు హామాను ఒక అధికారిగా నిర్ణయించి ఆయన సీటు ఎత్తు పెంచేశాడు. కంపెనీలో సపోజ్ ఒక సూపర్వైజర్ ఉండనుకో, ఫోర్మన్ ఉండనుకోండి, నేను జనరల్ మేనేజర్ చేస్తానని చేసేసాడు అనుకో, జనరల్ మేనేజర్కి లేబర్లు, సూపర్వైజర్లు, ఫోర్మెన్లు, ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఆయనకు సల్యూట్ చేయాల్సిందే.
రెస్పెక్ట్ ఇవ్వవలసిందే. కానీ మొర్దెకై అక్కడ 3వ వచనంలో చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 22-3 వచనాలు. రాజగుమ్మమున రాజు సేవకులు నువ్వు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినం ఈ రీతిగా చెప్పుతూ వచ్చినను అతడు ఆ మాట చెవిని పెట్టకపోయాను గనుక జీసస్ హల్లెలూయా. 2వ వచనంలో ఆయనను అధికారిగా నియమించాడు, అందరూ నమస్కారం చేస్తున్నారు. 3వ వచనంలో మాత్రం అక్కడ ఏం చేశాడు? ఖచ్చితంగా హామాను అక్కడ ఉంటే మొర్దెకై తల వంచకయు నమస్కరింపకయు. అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు, ఏంటి రాజాజ్ఞనే తిరస్కరిస్తా ఉన్నాడు ఏంటి? యూదులు ఎక్కడైనా సరే ప్రాణం పోయినా ఒప్పుకుంటారు, కానీ ఒకరికి తల ఒక్కరు, తల వంచరు. వాళ్ళు తల వంచితే దేవుడికే, మొక్కితే దేవుడికే, రెస్పెక్ట్ ఇస్తే దేవుడికే. దేవునికి స్తోత్రం. అలాంటి యూదులు, యేసు ప్రభుల వారు యూదుడు, కానీ ఆయన ప్రభు అని తెలిసి, ఆయన నిజంగా దేవుడు అని తెలిసి, ఆయన అభిషక్తుడు అని తెలిసి ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ పాదాలు కడగటానికి. ఒక సందర్భంలో బాప్తిసం ఇచ్చే యోహానుడు ఏమంటాడంటే, నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన పాదముల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుని కాదు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా యూదుడే, దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఆయన బోధకుడై ఉండి తన శిష్యుల పాదాల్ని కడగటానికి ఎప్పుడైతే తను పూనుకున్నాడో పేతురుకి అర్థం కాల. ఏంటి ప్రభు, నువ్వు నా పాదాలు కడగటం ఏంటి అన్న? నువ్వు కడగలను తల నుంచి కడిగేసి, స్నానం చేసినాడు, మళ్ళీ స్నానం చేసిన పని లేదు, పాదాలు కడుక్కోవాలి. అంటే ఒకసారి మనం బాప్తిసం పొందాం కదా, మనం పవిత్ర స్నానం చేయబడ్డాం, కానీ డైలీ మన ప్రవర్తన కడగబడాలి. కడగబడాలి అంటే దేవుని యొక్క మాటకు లోబడాలి. యేసు ప్రభుల వారే శిష్యుల పాదాలు కడగటానికి తన్ను తాను తగ్గించుకుంటే, ఇప్పుడు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండకపోతే మనం శిష్యులమని పిలువబడటానికి అవకాశం లేదు. నువ్వు ఎంత పెద్ద స్కాలర్ అయినా సరే, ఎంత పెద్ద బోధకుడు అయినా సరే, గురువు కంటే శిష్యుడు ఎప్పుడైనా గొప్పడవుతాడా? కాడు. అవునా? గొప్పోడి నీ పాదాలు కడిగితే ఏ గొప్ప లేని తనం మనం కడగటానికి మనం ఎందుకు అప్పగించుకోలేము? అప్పగించుకోవాల్సిందే. అందుకే ప్రభు అంటాడు, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో ప్రభు వాళ్ళను హెచ్చి. సంఘంలో ఏదైనా జరిగింది, ఏది జరిగినా మనం వాళ్ళని క్షమించడానికి. దేవుడు అన్నాడు, ఒక మాట చెప్తే ఆ మాటకి ఎట్లా లోబడుతున్నామో, ఆయన మాటకు లోబడిన వాళ్ళమే అయితే, నిజంగా మనం ఆయన శిష్యులముగా తయారు కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రభు చెప్తున్న మాటకు ఎదురు తిరగకుండా మనం విధేయత చూపించాలి. విధేయత ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో అప్పుడు మనం 100%గా శిష్యుడు అవ్వటానికి ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనలో చాలాసార్లు అహం ఉంటుంది, లోపడలేదు. మనలో ఉన్న మంచిని మనం జ్ఞాపకం చేసుకొని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని తిరస్కరిస్తుంటాం. కానీ ప్రభువు ఏ లోపము లేనివాడు, అన్ని విషయాల్లో మంచివాడు, పవిత్రుడు, నీతిమంతుడు, అన్నిటికి మించి అభిషక్తుడు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. అలాంటి పరమాత్ముడే ఆఫ్టర్ ఆల్ మనిషి పాదాలు కడగటానికి అప్పగించుకుంటే, మనుషులమైన మనం
ఒక్కరి పాదాలు ఒకడు కడుక్కోవటానికి. పాదాలు కడుగుమని కాదు, పాదాలు కడిగావు, లోపలేముంది? మనం పాదాలు కడుగుతున్నాం, లోపలేముంది? ఈర్ష, ద్వేషం, అహం, నేనే. పాదాలు కడగటంలో ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. అది హృదయంలో, ఆ హృదయంలో మనలో ఉన్నటువంటి ఆ గర్వం, అహం, దాన్ని చంపుకోవాలి. లోబడిన తనం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునికి లోబడిన వాడు ఒకడే ఒకడు. లోబడకుండా ఈ లోకంలో సంచరించేవాడు ఒకడే ఒకడు, సాతానుడు. వాని దూతల సమూహం దేవునికి లోబడినటువంటి మనసు కలిగి ఉంటాడు. అందుకే మనం పాపులం కాబట్టి అలాంటి మనసు మనలో ఉంటుంది. కానీ దేవుని యొక్క మాటల దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య జీవితం దగ్గరికి మనం వచ్చి ఆయన జీవితాన్ని మన ముందు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క మనసును కోరుకోవాలి. క్రీస్తునకు కలిగిన ఈ మనసు ఒక మనిషిని కూడా తను పాదాలు కడగటానికి అప్పగించుకున్నాడే, ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడే. మనుషులమైన మనం ఆ స్థితిలోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా శిష్యులమయ్యే అవకాశం 100% లేదు. దేవునికి స్తోత్రం. 7వది ఏంటంటే, మనం శిష్యులం కావాలనుకున్నప్పుడు ఏ వ్యక్తి అయితే బాప్తిస్మం పొందుతాడో ఆ వ్యక్తి శిష్యుడు అవ్వటానికి వెళ్తున్న ప్రయాణంలోకి వెళ్ళగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సరే, ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా. హల్లెలూయా. 19 అంటే 19 చదవాలా, ఆగాలి అక్కడ. హల్లెలూయా. సో ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం అంటే ఏంటి? పౌలు చెప్తా ఉన్నాడు, మనకు అర్థం కావాలి బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత విలువ కలిగిందో, దాని ఆంతర్యం ఏంటో. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం మన కళ్ళకు చూస్తున్నప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఒక పాస్టర్ గారు ఏం చేస్తారు? విశ్వాసిని నీళ్ళలో ముంచి మళ్ళీ లేపుతాడు. బాప్తిస్మం అయిపోయింది, దేవునికి స్తోత్రం. కానీ దాని అర్థం ఏంటి? బాప్తిస్మం అంటే ముంచబడటం, తీసుకురాబడటం. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటిదంటే, మనం ఇప్పుడు ఎవరిలో ముంచబడుతున్నాము? నీళ్ళలో ముంచబడటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళలో ముంచబడుతున్నామంటే ఆ నీళ్ళలో ముంచబడటం అనేది మన పాపం విషయంలో చచ్చిపోవటానికి. క్రీస్తు సమాధి చేయబడ్డాడు. దేని కొరకు సమాధి చేయబడ్డాడు? మన పాపాన్ని ఆయన మీద వేసుకొని పాపానికి రావాల్సిన శిక్ష తను అనుభవించాడు. కాబట్టి పాపం విషయంలో యేసుక్రీస్తుల వారు సమాధి చేయబడ్డారు. ఎప్పుడైతే మనం నీటిలో బాప్తిసం పొందుతున్నామో అప్పుడు యేసు ప్రభుతో పాటు పాపము విషయంలో చచ్చిపోతున్నాను. దాని అర్థం అది. ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో నుంచి బయటికి వస్తున్నామో అప్పుడు పాపానికి రావాల్సిన జీతం మరణం ఉంది కదా. అంటే పాపానికి కారణమైనటువంటి ఆ మరణం కారణమైనటువంటి పాపం విషయంలో చచ్చిపోయి ఇప్పుడు పాపము చేయకుండా
నీతిగా, న్యాయంగా, నిత్యంగా జీవించే ఒక అద్భుతమైన జీవితం కొరకు నీళ్ళలో నుంచి మళ్ళీ బయటికి వస్తున్నాం. యేసుప్రభు సమాధి నుంచి లేచాడు. లేచిన తర్వాత మళ్ళీ చనిపోయాడా? చనిపోలా. దేవునికి స్తోత్రం. అందుకే ఒక వ్యక్తి తన పాప స్థితిని ఒప్పుకొని యేసయ్య నామం పేరిట బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, మీరు అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి 32 నుంచి. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మని మనకి ఎందుకు ఇస్తాడు అని అంటే, మనం ఎప్పుడైతే ఆ ముంచబడతామో, యేసుప్రభు యొక్క మరణంలోకి వెళ్ళిపోతున్నామో, యేసుప్రభులోకి మరణంలోకి వెళ్ళాము, మనం ఎప్పుడైతే నీళ్ళ నుంచి లేచామో, యేసుప్రభు యొక్క జీవంలో అడుగు పెట్టామో, మనకు ఎవరితో సంబంధం ఏర్పడ్డది అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో మనందరికీ సంబంధం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మన అమ్మా నాన్నకు పుట్టి ఒక మనిషిగా ఎలా జీవిస్తున్నామో, ఎప్పుడైతే యేసయ్య నామం పేరిట బాప్తిసం పొందుతున్నామో, ఇప్పుడు మనం దేవునిలో పుట్టేటటువంటి అనుభవం ఇచ్చి క్రీస్తు యొక్క శరీరంతో ఒక అవినాభావ సంబంధాన్ని ఇస్తాడు. ఆ సంబంధం ఇచ్చినప్పుడు మనం ఏమవుతామంటే క్రీస్తు యొక్క శరీరంలో అంటకట్టబడతాం. క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవం అవుతాం. బాప్తిసం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అది. బాప్తిసం అంటే మామూలుగా నీళ్ళలో మునిగి లేవటం కాదు. బాప్తిసం అంటే క్రీస్తులో ముంచబడుతున్నాం. ఎందుకంటే మనం పాపాన్ని ఒప్పుకున్నాం, పాపం విషయంలో చచ్చిపోతున్నాం. కాబట్టి పాపమే లేనటువంటి పవిత్రుడైనటువంటి యేసయ్య యొక్క శరీరంతో మనం ఎప్పుడైతే అంటకట్టబడుతున్నామో అప్పుడు ఆయన శరీరంలో ఒక అవయవం అవుతాము. ఆయన బాడీలో ఒక పార్ట్ అవుతాము. అందుకే క్రీస్తు యొక్క సంఘమట ఆయన శరీరము అని కొలస్సీ పత్రికలో రాయబడి ఉంది. ఇక్కడున్న మనమందరం క్రీస్తు యొక్క శరీరం అయిపోయాం. క్రీస్తు శరీరంతో మనకు అనుబంధం ఏర్పడింది, సంబంధం ఏర్పడింది, ఒక అవయవం అయిపోయాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్ళి 12-13 వచనాలు కనుక మనం చూస్తే, 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు ఒకరు చదువు. ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం ఒక్క అవయవమైనయు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పానము చేయుచున్నాము. ఈరోజు క్రీస్తు యొక్క శరీరాన్ని తినటానికి వచ్చాం, ఆయన రక్తాన్ని త్రాగటం కొరకు వచ్చాం. దాంట్లో పాలిభాగస్తులుగా ఎందుకైనామంటే, ఎప్పుడైతే యేసయ్య నామం పేరిట మనం బాప్తిసం పొందుతున్నామో మన కుల మతాలు మారవు, మన భాషలు మారవు, మన ప్రాంతాలు మారవు. అమ్మ నాన్నకు పుట్టి ఒక కుమారుడిగా ఎలా పిలువబడుతున్నామో, ఇప్పుడు దేవునిలో పుట్టి దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాము. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క శరీరంతోని మనం ఏకమై ఉన్నాము. ఒక పురుషుడట స్త్రీతో కలుస్తున్నప్పుడు, వేషతో కలుసుకున్నప్పుడట ఆమెతో ఏక శరీరం అయిపోతాడట. దేవుడు పవిత్రమైన బంధం ఇచ్చాడు భార్య భర్తలకి, వారిద్దరూ ఒకటే శరీరం అయి ఉంటారు. బాప్తిసం ద్వారా క్రీస్తుతో మనం ఒక్కటైపోతాం. ఆయనలో శరీరంలో ఉన్నటువంటి ఆ భాగాలలో ఒక భాగం అయిపోతాం, ఒక పార్ట్ అయిపోతాం. అది స్వయంగా యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21-23 వచనాలు. త్వరగా. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున ఏమంటున్నాడు అక్కడ? వారును ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు,
వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. తండ్రి అయిన దేవుని యేసు ప్రభుల వారు కలిగి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలు సాక్ష్యం చెప్పారు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే, ఏంట్రా మరియ యోసేపుల కొడుకు కాదా, ఆయన యొక్క అక్క చెల్లెలు మనతో ఆడుకుంటున్నారు కదా, కలిసి నివాసం చేశాం కదా, ఈయనేంటి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయన ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయేంటి? కనీసం ఆయన క్రియలను బట్టి కూడా ఆయన దేవుడు అని అంగీకరించాల. కానీ దేవుని యొక్క కృప చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఏ రీతి అయితే కలిసి ఉన్నారో, యేసు ప్రభును వెంబడిస్తున్నటువంటి శిష్యులే కావచ్చు, అపోస్తలులే కావచ్చు, వాళ్ళు మాత్రమే కాదు, ఆ అపోస్తలుడు శిష్యులు వెళ్ళి ఎక్కడెక్కడైతే వాక్యం చెప్తా ఉంటే ఆయన మాట విని, సువార్త విని ఎందరైతే యేసు ప్రభును నమ్మి బాప్తీసం పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరితో కలిసి ఉంటున్నారట? యేసుతో, తండ్రితో. అంటే క్రీస్తు యొక్క శరీరంలో మనం ఒక పార్ట్ అయిపోయాం, ఒక భాగం అయిపోయాం, ఒక అవయవం అయిపోయాం. దేవునికి స్తోత్రం. అందుకే బాప్తిస్మం లేకుండా శిష్యుడు అయ్యే అవకాశం 100% లేదు. నువ్వు ఖచ్చితంగా దేవుని సముఖానికి వస్తున్నావు. దేవుడు ఎవరో నీకు తెలిసిపోయింది. ఆయన దేవుడని, రక్షకుడని, విమోచకుడని నీకు అర్థమైన తర్వాత సాతాను ఏం చేస్తుందంటే, వీడు ఒకవేళ సంఘం ముందు, సమాజం ముందు యేసుని నమ్మి బాప్తిసం పొందాడు అనుకోండి, ఎవరితో ఐక్యమైపోతాడు? యేసుతో ఐక్యమైపోతాడు. యేసు శరీరంలో ఒక భాగం అయిపోతాడు. వాడు యేసులాగా పరలోకం వెళ్తాడని బాప్తిస్మం విషయంలో చాలా మందిని సాతానుగాడు అభ్యంతర పెడతా ఉంటాడు. దేవుడికి నీ కులంతో పని లేదు, నీ మతంతో పని లేదు. మనల్ని సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే. వేదాలు చెప్తున్నాయి, ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, అన్నీ చెప్తున్నాయి. ఏంటి? దేవుడు ఒకడే. నేను ఎక్కువగా షిరిడి సాయిబాబాను ప్రేమించేవాడు. ఆయన ఒకే మాట చెప్పేవాడు, సబ్కా మాలిక్ ఏక్ హై. అందరికీ మాలిక్ ఒక్కడే, యజమానుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. కానీ సబ్కా మాలిక్ ఒక్కడని ఆయన చెప్తే ఆయననే దేవుడికి ఆరాధన చేస్తున్న జనాలు ఉన్నారు. ఎంత విచారకరం, ఎంత విచారకరం. కానీ ఈరోజు మనకి తెలుసు దేవుడు ఆయన ఒక్కడే అని. ఆయన శరీరధారిగా వచ్చి శరీరంతో ఏ పాపం చేశామో ఆ పాపానికి రావాల్సిన శిక్ష నుంచి మనల్ని తప్పించాలని మన పాపం అంతా తన మీద వేసుకొని దానికి రావాల్సిన శిక్షను ప్రపంచమంతా చూస్తుంటుండగా భరించి దానికి రావాల్సిన జీతం మరణాన్ని తాను పొంది సమాధి చేయబడి సమాధి నుంచి తిరిగి లేచాడు. నువ్వెప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చేసి నిజంగా నేను పాపిని ప్రభా, నేను ఎన్నో తప్పులు చేశాను, పాపం చేశానని యేసయ్య ముందు నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఒప్పుకొని నా పాపాలకు క్షమాపణ కలగాలంటే యేసయ్య నామం పేరిట ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో అప్పుడు మనం పాపం విషయంలో చచ్చిపోవటమే కాదు, నీ కొరకు నా కొరకు మనందరికీ చనిపోయాడు యేసు ప్రభుల వారు. ఆయన శరీరముతో ఒక్కటైపోతాం. అవినాభావ సంబంధం, విడదీయరానటువంటి సంబంధం. దేవుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళం మనం. ఎందుకు పనికిరాని వాళ్ళం మనం. చెడు స్వభావంతో ఈ లోకంలో ఇదే జీవితం మనకు నశించిపోతా ఉన్నాం. పాపాలకు ప్రేరేపించబడి పాపం అనుభవించడానికి, పాపం చేయటానికి పూనుకుంటున్నటువంటి మనల్ని మన పాపం విషయంలో మనల్ని ద్వేషించకుండా మనం ఆయనకు శత్రువులుగా ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడే యేసు ప్రభుల వారు. ఆ ప్రేమ వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా? ఆయనని తన శరీరంతో అంటకట్టుకోవటానికి, తన శరీరంలో ఒక భాగం చేసుకోవటానికి, తండ్రి అయిన దేవుడితో, యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మతో ఒక మంచి అవినాభావ సంబంధం ఇవ్వాలని బాప్తిస్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. అందుకే బాప్తిస్మ యోహాన్ అన్నాడు, యేసు ప్రభా నేను నీ చేత బాప్తిసం పొందాలే, నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి కదా, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని అంటే నీతి కొరకు అలా జరగాలి. నేను మనిషిని కదా, పాపం విషయంలో చచ్చిపోవాలి, పాపులైన మీ అందరినీ కూడా పాపం నుంచి బయటికి తీసుకురావాలి, అందుకొరకే నువ్వు ఇప్పుడు జరిగించాలి ఆయన.
అందుకరికే ఎప్పుడైతే యేసయ్య నామం పేరిట బాప్తిసం పొందుతామో దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడో తెలుసా? పనికిరాని మనకి దేవుని బిడ్డగా అయ్యే జీవితాన్ని ఇస్తాడు. దేవునిలో ఉన్నటువంటి పవిత్రతని ఇస్తాడు ఆయన. దేవునిలో ఉన్న నీతిని ఇస్తాడు. దేవునిలో ఉన్న న్యాయాన్ని ఇస్తాడు. దేవునిలో ఉన్న మంచితనాన్ని ఇస్తాడు. అది చెడ్డదా మంచిదా? పరలోకంలో వెళ్ళాలి అంటే మంచోళ్ళే ఉంటారు, అక్కడ పవిత్రులే ఉంటారు, న్యాయంగా ఉన్నోళ్ళే అక్కడికి వెళ్తారు, నీతిగా బ్రతికిన వాళ్ళే అక్కడికి వెళ్తారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన నామం పేరిట బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క శరీరముతో నీకు అన్యోన్యమైన సహవాసము, సంబంధం ఇచ్చి యేసు ప్రభు యొక్క శరీరంలో నిన్ను ఒక అవయవంగా తీర్చిదిద్దుతాడు. అటువంటి వాళ్ళే యేసు ప్రభు యొక్క శిష్యులా కాగలుగుతారు. అటువంటి వాళ్ళే పరలోకం చేరుకోగలుగుతారు. లేదంటే 100% మన కొరకు, పాపము కొరకు, సాతాను కొరకు, వారి అనుచరుల కొరకు దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అది నరకం. నరకానికి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం, పరలోకం వెళ్ళాలనుకుంటే మీ ఇష్టమే. దేవుడు బలవంతం చేసేవాడు కాదు. దేవుడు బలవంతం చేసేవాడు కాదు. మన హృదయం దగ్గరకు వచ్చి ఇలా తడతాడు. నువ్వు ఇష్టపడితే నీ లోపలికి వస్తాడు. సాతాను గాడు నువ్వు ఇష్టపడకుండా నీ లోపలికి వచ్చేస్తాడు. నీ జీవితాన్ని గలిబిలి చేస్తాడు. నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. దొంగతనమును, హత్యను నాశనం చేయడం కొరకు వస్తాడు. కానీ క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవునిలో సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అలాంటి సమృద్ధి జీవాన్ని అనుభవిస్తున్నటువంటి మనం శిష్యులుగా అవటానికి ఆ మార్గంలో వెళ్ళకపోతే రేపు 100% క్రీస్తులాగా పరలోకం వెళ్ళలే. మనం రొటీన్ లైఫ్లోకి వెళ్ళకూడదు. వస్తున్నాం, వెళ్తున్నాం, పాట పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, దాన్ని పర్సనల్ లైఫ్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఆచరణలో పెట్టకపోతే మన జీవితాన్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మోకరిద్దాం, అడుగుదాం, ప్రభా నేను నీకు శిష్యుని కావాలి, నాకు సహాయం చేయకపోతే. ఒక విశ్వాసిగానే జీవిస్తా ఉన్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నీతో బంధం ఏర్పడింది నాయన బాప్తిసంతో. నీ శరీరంలో ఒక అవయవం అయిపోయాను. ప్రభా నాకు సహాయం చేయవు, నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయ. నేను శిష్యుడిగా కావాలి. నీ మాటకు ఎల్లప్పుడూ విధేయత చూపించాలి. అందుకే యోహాను సువార్త 14:15-21-23 మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొండి అన్నాడు. బాప్తిసం అంటేనే యేసే శరీరంతో అంటకట్టబడి భాగ్యం. ఒకవేళ బాప్తిస్వాన్ని వాయిదా వేస్తే దేవుని బిడ్డగా జీవించలేదు. ప్రభా నీ మాటకు లోబడి జీవితం కావాలి. నువ్వు ప్రభుడవై ఉండి, దేవుడవై ఉండి మనుషుల పాదాలు కడిగావయ్యా. ఎంతగా తగ్గించుకున్నావు. నీ మాటకు లోబడి జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. నిన్ను నమ్మి బాప్తిసం పొందుతుంటుండగా మేమేదో ప్రసాదం అనుకున్నాం, ఏదో కార్యం చేస్తే పొందుతున్నాం అనుకుంటున్నాం, కానీ దాని వెనుకాల నా ఆంతర్యం యేసయ్య నీ శరీరంతో నీ మరణంలో పాలుభాగస్థులం అవుతున్నాం, నీ పునరుత్థానంలో పాలుభాగస్థులం అవుతున్నాం. యేసయ్య శరీరంలో ఒక అభయం అయ్యేటటువంటి భాగ్యం ఇచ్చాం. అలాంటి జీవితాన్ని ఇంకెవరైతే పొందుకోలేరో బిడ్డలందరికీ ఇచ్చి నేను మహిమ కొరకు వారిని సాక్షులుగా నిలబెట్టమని, విత్తబడిన నీ జీవపు మాటలు నా హృదయంలోను మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి కేవలం నీ మహిమ కొరకు మమ్మల్ని శిష్యులుగా తీర్చిదిద్ది మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.